హాయ్ అండి. టుడే గుండె నిండా గుడి గంటలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మనం హాల్లో ఉన్నాం. ఇలా అయితే విజిల్ ఊదుతూ వస్తుందిలే మా అమ్మ. అయ్యో ఉండండి, అలా ఉండేవాడు ఎలా ఉన్నాడు? రౌడీలా, గూండాలా, తాగుబోతులా, తిరుగుబోతులా, వదరబోతులా, పొగరబోతులా, అచ్చేసిన ఆంబోతులా ఉండేవాడు అని దుర్మార్గులు అన్నవాడు ఎవడండి? నీ మొగుడు చిచ్చి, అన్ని దుర్మార్గులు ఏమీ లేవు, మీరంటే కొన్ని కొన్ని ఉన్నాయి అని అని కదా కోపం ఒక్కటే ఉండేది. ఆ కోపంలో తాగేవారు, తాగేటప్పుడు గొడవ పెట్టుకునేవారు, గొడవ పెట్టుకోవడం వదులుతూ ఉండేవారు. ఎవరైనా ఎవరైనా మాట్లాడితే పొగరుగా సమాధానం చెప్పారు. అందుకని మీ జోలికి రాకపోతే అచ్చొచ్చిన ఆంబోతుల ఊరి మీద పడి తిరుగుతూ ఉండేవారా? మొత్తం ఈ దుర్మార్గుల్ని ఏమంటావు? అనాల్సింది అన్నావుగా. ఏమండి ఆగండి, నిజం చెప్పాలంటే నువ్వు నా జీవితంలోకి వచ్చిన ఒక మనిషిలాగా ఎలా బతుకుతానో తెలిసింది. మనం మావయ్య సంతోషపడేలా ఉండాలి, మీ అన్న వదిలిన సంతోషపడేలా ఉండకూడదు. అవును, అందరికన్నా ముఖ్యంగా మా అమ్మ సంతోషపడేలా అసలు బతకకూడదు. రూమ్ కట్టేసుకుందామండి. మావయ్య చెప్పినట్లు రూమ్ కట్టేసుకుంటే అలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. అవును, రేపే వెళ్ళి ఆ రోజు వచ్చిన ఇంజనీర్ని తీసుకొస్తానండి. ఇంజనీర్ అంటే ఎక్కువ డబ్బులు అడుగుతాడండి. ఇంజనీర్లు చెప్పిన పనే మేస్త్రి చేసేవాడు కదా. మా అమ్మ వాళ్ళ ఇంటి ఓనరు మేస్త్రే. అతన్ని నేను తీసుకొస్తాను. నిజమే కదా? ఓ మేస్త్రిని తీసుకొచ్చి రూమ్ కట్టిస్తే తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అవును, అప్పుడు మన అమ్మ మన గదిలోకి వచ్చేస్తుంది కదా. ₹1,00,000 వచ్చాయి కదరా, నిన్ను ఎవరు ఆపుతారు? చెయ్యి, డ్యాన్స్ చేయి. లక్షలకి కింగ్ కదా నువ్వు. అమ్మ అర్ధరాత్రి డాన్సులు ఆడుకుంటుంటే డాన్సులు చూస్తావా నువ్వు? ఇలా మాటి మాటికి విజిల్ ఊదుకుంటూ వస్తే మా బతుకుల్లో మింగేది కాలరాత్రులు మాత్రమే తప్ప నా బొంద ఇంకేముంది? మీనా ఏంటండి ప్రేమగా పిలుస్తున్నాను. పెళ్ళానికి ప్రేమలు ఒక సీరియల్ చూసేలా అందులో పిలిచారు. మేస్త్రి తీసుకొచ్చాను. అవునా, తీసుకురండి. అన్న ఎప్పుడొచ్చారు? బాగున్నారా? కాఫీ తాగుతారా? అవునమ్మా, పూల కొట్టు పెట్టావంట కదా. పూల కొట్టు కాదు, పూల బొకే. అంటే మొత్తం స్కూటీ మీద వెళ్ళి మొత్తం తీసుకొస్తుంది. కాఫీ తీసుకొస్తాను. వద్దమ్మా, ఇప్పుడే మేమిద్దరం టీ తాగాము. అవును, మీరు రూమ్ ఎక్కడ కట్టాలని చూపిస్తే నేను ఎస్టిమేట్ చెప్తాను. రండి అన్న, చూపిస్తాను. ఇటువైపు పెద్ద కిటికీ అన్నీ రావాలి, ఇంచుమించు బాగా రావాలి. అంటే ఇంచుమించు 4 లక్షల దాకా అవుతుంది. మీరు ఇప్పుడు నాకు ₹1,00,000 ఉన్నాయి అన్న. ₹1,00,000 అడ్వాన్స్ ఇస్తాను, మిగతాది అప్పుడప్పుడు కడతాను. కానీ అలా కుదరదు బాలు, ఎందుకంటే మెటీరియల్ అంతా ఒక్కసారే తీసుకురావాలి. మినిమం 3 లక్షలైనా ఉండాలి. ఈ మధ్య అకాల వర్షాలు పడుతున్నాయి కదా, అందుకనే 10 రోజుల్లో పని అవగొట్టేసుకుని చేస్తాం. మెటీరియల్ తెచ్చుకుంటే ఒక్క రూమ్ కట్టడం ఎంతసేపు? పని తొందరగా అవ్వాలంటే డబ్బు మాత్రం చేతిలో ఉండాలి. పైగా 3 ఫ్లోర్లు పైకి ఎక్కి కిందికి తీసుకురావాలి కదా. 4 లక్షల పైన తక్కువగా అవుతుంది. కానీ నాకు 4 లక్షలు ఉంటే బాగుంటుంది. ఎలాగా ఇప్పుడు? సరే అన్న, మేము చేసి చెప్తాం. మీకు డబ్బు సర్దుబాటు కాగానే ఫోన్ చేయండి. అలాగే అన్న. సరే అన్న. 4 లక్షల? ఈయన కాస్త అన్యాయంగానే పర్వాలేదు, న్యాయంగానే చెప్తున్నాడు. అంతకుముందు వచ్చినోడు 5-6 లక్షలు చెప్పాడండి. మరి ఇప్పుడు డబ్బు ఎలా తీసుకురావాలండి? ఉందిగా మా ఇంటి ఇలవేల్పు, మా అమ్మ, మా ఇంటి దేవత లక్షావతి. ఆవిడ నగలు అమ్మి ఆ డబ్బుతో తీసుకొచ్చి, అమ్మ బాబోయ్, నా నగలే తాకట్టు పెట్టుకుంటాడా ఏంటండి అలా అన్నారు? మా అమ్మ ఇప్పుడు వరకు అత్తయ్య చాటుమాటుని వింటున్నారు కదా మన మాటలు, అందుకనే నేను ఇలా మాట్లాడా. లేకపోతే ఆవిడ నగలు మనకెందుకు? ఏదో చేద్దాం, రెడీ చేశాక ఆలోచిద్దాం. మీనా, ₹1,00,000 గెలుచుకున్నాం కదా, పోటీ ఏముంది? మీ ఆయన తీసుకెళ్ళి ఆ 4 పోటీలతో పెడదాం. బాలు వెళ్ళారు కదా. ఇలాంటి పోటీలు కూడా ఉంటాయా మీనా? తెలీదా ఎన్ని పోటీలు ఉంటాయో? ప్రేమ అప్పుడప్పుడే ఉంటుంది, మన మనసులో ఏముందో ఆయనే చెప్పాలి. అది పైనే చెప్తారు, ఇంకా అసలు తర్వాత ఏమీ చెప్పరు. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకునేలా ఉండాలి. మనం గెలిచినట్లు భార్యాభర్తల మధ్య ఉన్న 10 అంతా ముందు పెళ్ళైన ముందులోనే ఉంటుంది, తర్వాత అంతా ఏమీ ఉండదు. అలా కాదు, మా ఆయన చాలా మొగుడు, ఏ మొగుడైనా పెళ్ళి చేసి ఇలాగే ఉంటుంది. అయితే ఓ పంచే, బీట్రూట్ దోశ వేసి మీ ఆయన ఏం చెప్పాడో చెప్పు. మీ ఆయన చెప్పిన దాన్ని బట్టి మేము పందెం వేసుకుంటాం. అసలు ఏమీ చెప్పకుండా తినేసి వెళ్ళిపోతాడు. వాళ్ళు అంతే, ఎంతసేపు అంతే. బాగుంటే అలా ఉంటారు, బాగోకపోతే మొహం మీద చెప్తారు. అలా కాదు, మా ఆయన చాలా మంచోడు. చూద్దాం, 500 పందెం. నేను 500 కాదు 5,000 వేస్తున్నాను. మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటాడు.
వాళ్ళు తిన్నాక నువ్వు అడగకుండానే బాగుందని నేను మెచ్చుకోవాలి. నేను మెచ్చుకోవడం కాదు, నా మాట నా మీద మాట కూడా పడతాడు. అర్థమవుతుందా మీకు? అబద్ధమైతే చెప్పను, నాకు తెలుసు కదా మీనా నీ సంగతి. అందుకని బీట్రూట్ దోశ ఎలా చేశారో చెప్పక్క. ఏముంది అని అమ్మ మీనా టిఫిన్ రెడీయేనా? అయిపోయింది మామయ్య. ఏంటమ్మా దోశ ఎర్రగా ఉంది? ఇది బీట్రూట్ దోశ మామయ్య. బీట్రూట్ దోశ చాలా బాగుందమ్మా, ఎంత టేస్ట్ బాగుందో. ఈ ఫోన్ వైట్ షర్ట్ వేసుకోవాలా? ఏంటో ఈ కర్మ. ఏం టిఫిన్ అయ్యిందా? అయ్యింది అత్తయ్య. ఏంటిది బొట్టు తీసుకురా అంటే ఏంటి బొట్టు పెట్టినట్టు బొట్టుగా ఎర్రగా ఉంది దోశ. టైం టిఫిన్ చేసి పెట్టి ఇచ్చి పిలవకపోతే అరుస్తున్నావు. ఏమి రోహిణి, నిన్ను కూడా బొట్టు పెట్టి పిలవాలా? అవసరం లేదు. ఎంతసేపు ధ్యానం పెట్టుకుంటే ఇవాళ గురూజీ ఏ సూత్రం చెప్పారో అదే చెప్తున్నాను. ఈ దోశ ఏంటి ఇలా ఉంది? బొట్టు పెడతాను అన్నావు కదా, కుంకుల్లా ఉంది. బీట్రూట్ దోశ బాగానే ఉంది, మన మీద ప్రయోగాలు చేస్తుంది. సూపర్, బాగానే ఉంది. రెస్టారెంట్ స్టైల్లో ఉంది వదిన. నేను రెస్టారెంట్ పెడితే నువ్వే చీఫ్ గెస్ట్ వదిన. చాలా బాగుంది వదిన. మా అన్నయ్య ఏంటి వాడు డబ్బులు దుబ్బేశాడు. మా అన్నయ్యలాగే ఉన్నాడు. అసలు ఆడు మనిషేనా మనోజ్ గడ? 4 బేకప్ ఎవరా? ఇవాళ నిన్ను పందెంలో గెలుస్తానరా ఎలాగైనా సరే అని మీనా శపథం చేస్తుంది. కానీ వాడు అక్కడ జరిగేది వేరు. ఎలా ఇప్పుడు? ఏమండి దోశ వేయమంటారా? పెట్టు. ఏంటి చూస్తున్నావు? చట్నీ వేయి. ఏమండి చట్నీ అయినా? అయ్యింది. మళ్ళీ అడుగుతున్నావేంటి? మనిషి పుట్టితేనా మర్యాదగా నీ డబ్బులు లేదంటే ఒరే అరవకు. ఎందుకు? నెమ్మదిగా మాట్లాడు. ఏంటి మనోజ్ గారి ఏంటి జైల్లో కూర్చున్నట్టు మావయ్యలా అనుకున్నావా? మీనా చూడు, సరే నేను నా క్యారేజీ అందిస్తావా? నేను వెళ్ళాలి. క్యారేజీ పెట్టావా భోజనానికి? సరే పెట్టాను. ఒక్క నిమిషం. ఏంటండి మంచినీళ్ళు ఇస్తావా? తాగండి. అలాగే చెయ్యాలి. సరే. నీకు సిగ్గుసరం ఏమీ లేదురా? మనోజ్ గళ్ళగా బతికేస్తావరా? నిన్ను కాదురా, ఫోన్లో. సరే అయితే నేను బయలుదేరుతున్నాను మీనా, ఉంటాను. అమ్మా నేను రోహిణి. అమ్మా చెప్పు. ఇవాళ నీ కొడుకు పుట్టినరోజమ్మా. అమ్మ నాకు ఏం తీసుకొస్తావు? కేకు, బట్టలు, షూ అన్నీ తీసుకొస్తాను. నువ్వు మంచిగా ఆడుకోవాలి, సరేనా? అంటూ ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. అసలు రోహిణి విషయం బయటపడుతుందా? బయటపడకుండా ఇలాగే చేస్తారా? బాలు మీనాలు రూమ్ కడతారా ఏంటి అనేది మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.